బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని పోలీస్ జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మత్తు అనే మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కె రామ్ గోపాల్ రెడ్డి, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్, ఏసీపీ రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సిఐలు భానుప్రకాష్, శ్రీహరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద మేము అందరూ ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ఆల్ ది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ది ఫ్రంట్ లైన్. మీరు చాలా ఇది అన్ని స్లోగన్స్ మీకు తెలిసింది, అన్ని స్లోగన్స్ మీద మీరు అక్కడ ఎంటైర్ రూట్ ర్యాలీలో మాట్లాడారు. ఇది స్లోగమే, జస్ట్ స్లోగన్ లేదు, మీరు ఇది అన్ని అర్థం కావాలి. అండ్ దెన్ గో బ్యాక్ అండ్ అందరికి చెప్పాలి. ఇది ది స్లోగన్ నార్మల్గా ఫ్యామిలీస్ పిన్ దెమ్సెల్వ్స్ టు హోప్ వైల్ యూ గెట్ హై ఆన్ డోప్. సో ఇది అర్థం ఏంటి, ఎందుకు ఇది స్లోగన్ ఇచ్చిన? ఫ్లై హై విత్ కైట్ అండ్ మాంజా, నాట్ విత్ వీడ్ అండ్ గాంజా. సో ఇది ఏమవుతుంది ఇందులో? సో అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇది ఇండివిజువల్ సమస్య కాదు. ఒక మనిషి ఎవరైనా ఈ డ్రగ్స్ అబ్యూజ్లో, ఇలిసిట్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయితే మనకు ఇండివిజువల్కి ఇది ఫ్యామిలీ, సామూహికంగా మనకు ప్రాబ్లం వస్తుంది. ఈ సమస్యకి నివారణ కోసం మేము అందరూ ఒక స్టేక్ హోల్డర్గా ఇందులో పని చేయాలి. సో అందరూ, ఆల్ స్టూడెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, సమాజంలో అందరూ, మీడియా, పోలీస్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అందరూ మేము రెగ్యులర్గా డ్రగ్ అబ్యూజ్ మీద ఫోకస్ చేయాలి. ఎక్కడైనా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేయాలి, సో దట్ వీ కెన్ బ్రేక్ ద చైన్ ఆఫ్ డ్రగ్ సప్లయర్స్, కన్జ్యూమర్స్ అండ్ అదర్స్. ఇందులో అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో యాంటీ డ్రగ్ అబ్యూజ్ కమిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఇందులో స్కూల్స్లో, కాలేజెస్లో యాంటీ డ్రగ్ అబ్యూజ్ కమిటీకి మెంబర్స్ ఉన్నాయి, లేకపోతే ఇప్పటివరకు మీరు జాయిన్ చేయలేవు, మీరు అందరు జాయిన్ చేయండి. పోలీస్కి నంబర్స్ ఉన్నాయి, నార్కోటిక్స్ బ్యూరోకి కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఖమ్మం టౌన్లో నార్కోటిక్స్ బ్యూరోకి ఒక వింగ్ ఉంది, లోకల్ పోలీస్ ఉంది, అదర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ మేము మీతో సహా ది డ్రగ్ అబ్యూజ్కి ఒక మిషన్ ప్రకారంగా, ఇది మనకు మిషన్ పరివర్తన ప్రకారంగా అందరూ ముందుకు వెళ్తున్నాము. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్, బట్ మేము ఈ డ్రగ్ అబ్యూజ్కి ఎలిమినేట్ చేయాలి. సో అవేర్నెస్ ద్వారా అండ్ ప్రివెన్షన్ ద్వారా మేము ఇది డ్రగ్ అబ్యూజ్కి సొల్యూషన్ తీసుకోవాలి. ఒక్కసారి ఎవరైనా అబ్యూజ్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయితే, ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయితే, తర్వాత మేము లా ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ that please participate in this, and whatever pledge is being will be read by officers, understand it fully and then imbibe it. See, only అది కాదు, మేము ఒకసారి ప్లెజ్ తీసుకున్నాము, ఫోటో అట్లా కాదు, మీరు ఇంబైబ్ చేసి మీరు కూడా ఒక యాంటీ డ్రగ్స్ వారియర్గా, అవేర్నెస్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా సొసైటీలో, స్కూల్లో, అన్ని ప్లేసెస్లో పని చేయాలి. సో మీకు ఫోటో ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నాయి, అన్ని ప్లేసెస్లో be a warrior, be a influencer.
influence people for the better health, better society, better future. So I again congratulate each one of you for participating in this program. Thank you, one and all.